కృష్ణాంజలి గారు. వర్మ గారు నమస్తే. నమస్తే అండి. నమస్కారం వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. వర్మ గారు, మంత్రి నారా లోకేష్ డల్లాస్ కి వెళ్లి వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో రెడ్ బుక్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, దీనికి కారణం ఏంటి, దీని నేపథ్యం ఏంటి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకు అనంటే అక్కడ జరిగినటువంటి సమావేశము తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి సమావేశం. వాస్తవంగా ఆయన ఒక 4 దేశాలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించిన ఆకర్షించేటువంటి విషయంలో వెళ్ళినప్పటికీ కూడా ప్రధానంగా ఎన్ఆర్ఐలు ఎవరైతే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం లేకపోతే కూటమిని గెలిపించడం కోసం ఇక్కడికి వచ్చి పనిచేసినటువంటి వాళ్ళందరికీ ఒక రకంగా కృతజ్ఞతలు తెలియజేయడం, వాళ్ళు మళ్ళీ యాక్టివేట్ చేసేటువంటి పనిలో భాగంగా ఈ సమావేశాలు జరిగాయి. డల్లాస్ లో జరిగినటువంటి సమావేశం కూడా ఉద్దేశం కూడా అదే. అంటే కార్యకర్తల్లో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ అదే విధంగా ఎన్ఆర్ఐస్ కు సంబంధించినటువంటి వాళ్ళలో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు చేసినటువంటి తప్పుల మీద వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి విషయంలో కొంత మెతక వైఖరి అవలంబిస్తోంది కూటమి ప్రభుత్వం అనేటువంటి దాని మీద ఒక అభిప్రాయము బలంగా వినిపిస్తున్నటువంటి అంశము అధినాయకుడి దృష్టికి కూడా వెళ్ళినట్టుగా భావించాల్సి వస్తుంది ఈ మాటల బట్టి. అందుకనే నారా లోకేష్ ఇప్పుడు సంవత్సరంన్నర తర్వాత ఇప్పుడు రెడ్ బుక్ గురించి మాట్లాడటం, వాళ్ళ తల్లిని అవమానించినటువంటి వాళ్ళ గురించి మేము వదిలిపెట్టమని మాట్లాడటం, మీ తల్లిని అవమానించిన నేను వదిలిపెట్టని మాట్లాడటం, ఇవన్నీ కూడా వాళ్ళని సంతృప్తి పరచడానికి చేసినటువంటి వ్యాఖ్యలుగా చూడాల్సి ఉంటుంది. మీరు గమనించండి, ఆయన ఇదే సభలో 2 భిన్నమైనటువంటి పార్శ్వాలని ఆయన ఆవిష్కరించారు. ఒకవైపున వాళ్ళని వదిలిపెట్టమని చెబుతూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరహాలో మేము చెయ్యము, కక్ష సాధింపులు ఉండవు, తొందరపాటు ఉండవు అని చెప్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఈ డిబేట్ లో పాల్గొన్న ఆయన కూడా అదే చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఇక్కడ ఎవరికైనా వచ్చేటువంటి ప్రశ్న ఏంటి అంటే, ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అయినా ఇంకో ప్రభుత్వం అయినా చట్టపరంగా ఎవరు తప్పులు చేసినా మన మీద చర్యలు తీసుకుంటుంది. ఇది కామన్ గా జరిగేటువంటి ప్రక్రియ. మరీ ప్రత్యేకంగా రెడ్ బుక్ గురించి వీటి గురించి చెప్పక్కర్లేదు. కానీ ఇక్కడ నారా లోకేష్ మాట్లాడినా, లేకపోతే చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినా, లేకపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడినా వీళ్ళ వ్యాఖ్యలని అభ్యంతర పెట్టాల్సినటువంటి అంశం ఉందండి. అదేంటి అని అంటే, వీళ్ళు పదే చెప్తున్నారు మేము వాళ్ళలాగా కక్ష సాధింపు పాల్పడము అని చెబుతూ వీళ్ళు చేతకానితనాన్ని బయట పెట్టుకుంటున్నారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మేము చట్టబద్ధంగా పనిచేస్తామంటే చట్ట వ్యతిరేకంగా పనిచేయమని అంటే మిమ్మల్ని ఎవరు చేయమన్నారు చట్ట వ్యతిరేకంగా? అసలు చట్టబద్ధంగా పనిచేయాలి అని అంటే మీరు 5 ఏళ్ల పాటు, గత 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుల మీద ఎన్ని రకాల సమస్యలు లేవనెత్తారో అన్ని లేవనెత్తారు. అప్పుడు నేను మాట్లాడా, తులసిరెడ్డి గారు మాట్లాడాడు, అందరూ మాట్లాడారు. మీరు కూడా అనేకమైన డిబేట్లు చేశారు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు 5 ఏళ్ళు గురించి మాట్లాడారు. ఇప్పుడు సంవత్సరంన్నర అయింది. మీ యాక్షన్ అనేది లేకపోతే ఇది దేనికి సంకేతము అంటే, కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సంతృప్తి పరచడానికి ఒక డైలాగ్ వేసి వదిలిపెడితే సరిపోయేటువంటి పని కాదు అనేటువంటిది చాలా స్పష్టం. సరే, రెడ్ బుక్ వాళ్ళ తల్లి గురించి మాట్లాడినటువంటి నారా లోకేష్ నేను ఒక్కటే ప్రశ్న వేస్తున్నాను. మీరు వల్లభనేని వంశీని అరెస్ట్ అది అన్నారు, అయ్యా కేసులు అరెస్ట్ అయ్యారు. అసలు కీలకమైనటువంటి అసలుకి చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా నారా లోకేష్ ని, వాళ్ళ కుటుంబీకుల్ని తిట్టకుండా 5 ఏళ్ల పాటు వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని కూడా ఉన్నాడు. నేను మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడతాను, ఇంకా చాలా మంది ఉన్నారు, అది వేరే అంశం. మరి కొడాలి నానికి సంబంధించినటువంటి తప్పుల మీద నేను వాళ్ళని తిట్టినందుకు అరెస్ట్ చేయమంటా. తిట్టినందుకు అరెస్ట్ చేస్తే ఏముండదు. ఆయన మంత్రిగా పనిచేశాడు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గా పనిచేశాడు, ఆయన రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి కుంభకోణాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో. ఆయనకు సంబంధించినటువంటి మొత్తము ఏదో పేకాట్లు గీకాట్లు అసలుకి గందరగోళం చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఆయన మంత్రిగా ఉన్న సమయంలో గుడివాడలో ఏం జరిగింది ఇవన్నీ మాట్లాడినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. కనీసము అప్పట్లో గుడివాడలో క్యాష్-నాలు కూడా నిర్వహించారని వచ్చింది ఆయన మీద. కానీ అవి ఏమీ లేనట్టున్నాయి కదండి. 18 నెలలు అయినాయి అంటే ఇంకా ఇప్పుడు ఉంటాయి అవన్నీ. అంటే లేవు అని అంటే నేను అర్థం ఏంటంటే, ఆ రోజున మాట్లాడినప్పుడు నువ్వు ఆధారాలు ఉంటేనే కదా మాట్లాడింది.
ఇప్పుడు ఈ సంవత్సరాల కాలంలో ఆధారాలను తీసుకొని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం లేకపోతే మీరు ఆ రోజున మాట్లాడినటువంటి మాటలకు అర్థం ఏముంటుంది అని నేను అంటున్నాను. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని నేను అడుగుతున్నాను. ఇప్పుడు రెడ్ బుక్ గురించి మీరు 5 ఏళ్ళు మాట్లాడారు, రెడ్ బుక్ మీరు పాదయాత్రలో కూడా మాట్లాడారు. మీరు వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి, చట్ట వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే కోర్టులే ఊరుకోవు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అనేటువంటిది ఇక్కడ చాలా కీలకమైన అంశం. నేను ఒకటే ప్రస్తావన చేస్తున్నా అండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో మీరు కూటమిలో వాళ్ళు చెప్పినటువంటి విధంగా ఎన్నైతే కుంభకోణాలు ఉన్నాయో, మద్యము, మైన్స్, అదే విధంగా భూములు, ఇసుక, ఈ విధమైనటువంటి కుంభకోణాలు అన్ని ఉన్నాయనేటువంటిది ఇప్పుడు పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ప్రస్తావన మీరు చేశారు. మీరు సిసోడియా రెవెన్యూ సెక్రటరీ అయిన తర్వాత ఆయన ఒక విజ్ఞప్తులు తీసుకున్నాడు ప్రజల దగ్గర నుంచి విజ్ఞప్తులు తీసుకుంటే పెద్దిరెడ్డి భూ ఆక్రమణలో వాళ్ళ కుటుంబీకుల భూ ఆక్రమణల మీద కొన్ని వందల ఫిర్యాదులు వచ్చినాయని వీళ్ళే చెప్పి ఆయన మీరు చెప్పినట్టుగా అక్కడ ఫైళ్లు తగ్గాము, వ్యవహారం. ఇప్పుడు 1.5 సంవత్సరం అయిన తర్వాత కూడా ఇంకా సమాచారం సేకరిస్తున్నాం అనేటువంటి మాటలు మాట్లాడటం అనేటువంటిది మా కక్ష సాధింపు లేదు. ఇవన్నీ మాటలు అనేటువంటిది ఖచ్చితంగా నేను లెగిస్తే మనిషిని కాదు అనేటువంటి మాటలు లాంటివి ఖచ్చితంగా మీరు జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మీద కుంభకోణాలకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. జరిగేటువంటి దాని మీద అనేకమైనటువంటి ఉన్నాయి. మీరు రాజీ పడేటువంటి ధోరణి ఉంది అంటే తెలుగుదేశం కార్యకర్తలు సంతృప్తి పరచడానికి డైలాగులు చెప్తే సరిపోతుందేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలుగానే సంతృప్తి పరచడానికి డైలాగులు చెప్తే సరిపోవు అనేటువంటి విషయాన్ని లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఓకే. చంద్రశేఖర్ గారు, సార్ ఇప్పుడు నా మాట వినపడుతుంది.